హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో కొన్ని ఆఫర్స్ అండ్ అప్డేట్స్ ఉన్నాయి. అవేంటి చూసేద్దాం. కంటిన్యూస్గా వాచ్ చేయండి. ఫస్ట్ మీకు చెప్పాల్సింది ఏంటంటే మ్యాజిక్ ప్రోమో కోడ్ కోసం. మీకు అందరికీ తెలుసు, ఎవ్రీ మంత్ పేటిఎంలో 3 ప్రోమో కోడ్స్ అయితే ఉంటాయి. మంత్లీ 10, మంత్లీ 20 ఆర్ మ్యాజిక్ ప్రోమో కోడ్. అయితే మీకు వీటి కోసం మీకు ముందుగా సోర్స్ చెప్తాను. మీకు పేటిఎం మాల్లో ఏంటంటే 1 రూపీ డీల్ అనేది ఉంటుంది. అంటే ప్రీవియస్గా 1 రూపీకి 10 రూపీస్ వచ్చేది. ఇప్పుడు మాత్రం 1 రూపీకి అది 6 రూపీస్ ఇస్తున్నారు కదా. దానికోసం ఏంటంటే 1RS స్పేస్ ఇచ్చి DEAL అని సెర్చ్ చేయాలి. మీకు ఈ విధంగా సెర్చ్ చేసిన తర్వాత ఏంటంటే మీకు కొన్ని డీల్స్ వస్తాయి. 1 రూపీ డీల్. ఇంకోటి చెప్తున్నాను, ఈ మంత్ రావచ్చు రాకపోవచ్చు, కానీ ట్రై చేయండి. మీకు ఒకవేళ ఇక్కడ ప్రోమో కోడ్ అప్లై అయితేనే ట్రై చేయండి. ఒకవేళ ప్రోమో కోడ్ అప్లై అవ్వలేదు అంటే మీరు ట్రై చేయకుండా వదిలేయడం మంచిది. మీకు కావాలంటే దీనికోసం ఒక స్పెసిఫిక్ లింక్ కూడా ఇస్తాను. ఒక లేదు అనుకుంటే వదిలేసేయండి. ఇప్పుడైతే ప్రెజెంట్ ఉంటే ట్రై చేయండి కొంతమంది, లేదు అంటే వదిలేసేయండి. సెకండ్ వచ్చేటప్పటికి ఏంటంటే మీకు మంత్లీ 10, మంత్లీ 20 ప్రోమో కోడ్స్ మీకు అందరికీ తెలిసిందే. ఇదేంటంటే మీకు మొబైల్ రీఛార్జ్, అంటే ఎవరైతే మొబైల్ రీఛార్జ్ చేస్తారో వాళ్ళకి మంత్లీ 10, మంత్లీ 20 అనే ప్రోమో కోడ్స్. కొంతమందికి మంత్లీ 20 వర్కౌట్ అవుతుంది, కొంతమంది మంత్లీ 10 వర్కౌట్ అవుతుంది. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకొని ఫస్ట్ మీకు చేయాల్సిన 10 రూపీస్ అమౌంట్ ఎంటర్ చేసుకోండి. ప్రొసీడ్ టు రీఛార్జ్లోకి వెళ్ళండి. హ్యావ్ ఏ ప్రోమో కోడ్ దగ్గర మంత్లీ 10 అనే ప్రోమో కోడ్ అప్లై చేయాలన్నమాట. ఇక్కడ అప్లై ప్రోమో కోడ్ ఉంది కదా, ఇక్కడ కొంతమంది మంత్లీ 20 అండ్ కొంతమందికి మంత్లీ 10 అవుతుంది. అయితే మంత్లీ 20 అయ్యే వాళ్ళు ఏంటంటే 20 రూపీస్ అమౌంట్ ఎంటర్ చేసుకోండి. మంత్లీ 10 అప్లికేబుల్ అయ్యే వాళ్ళంటే మీ 10 రూపీస్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20 రూపీస్ రీఛార్జ్ అయితే చేస్తున్నాను. ఒకటి చెప్తున్నాను, నాకు అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఎందుకంటే నేను ఆల్రెడీ చాలాసార్లు యూజ్ చేశాను. అవుతుంది అవ్వకపోవచ్చు, కానీ మీరు ఒకవేళ ట్రై చేయండి. ఎంతమంది అకౌంట్స్లో అప్లై అయ్యిందో కూడా మీరు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకున్నాను. సెకండ్ వచ్చేటప్పటికి ఏంటంటే మీకు నిక్కీ నుంచి, మీ అందరికీ తెలుసు నిక్కీలో కూడా మనకి ఎవ్రీ మంత్ ఒక స్క్రాచ్ కార్డ్ అయితే వస్తుంది. ఇది మనకి గూగుల్ పే తరపున నుంచి వస్తుందని చెప్పేసి. సరే, ఈ ఆఫర్ ఏంటి, అసలు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అని నేను ఈ వీడియోలో చెప్తాను. అక్కడ మనం నిక్కీలో వ్యూ ఆఫర్స్లోకి వెళ్దాం. ఆఫర్స్లోకి అయిన తర్వాత ఇక్కడ మనకి చూపించేది ఏంటంటే ఇక్కడ ఆఫర్స్ కోసం చూపిస్తుంది. సరే, ఇక్కడ మనం చూసుకుంటే ఎన్ని రకాల ఆఫర్స్ ఉన్నాయి మీకు తెలుసు. 200 రూపీస్ కంటే అబోవ్ మనం ఏదైనా నిక్కీ నుంచి ఆర్డర్ గూగుల్ పే ద్వారా చేస్తే 35 రూపాయల నుంచి 200 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. సరే, ఈ ఆఫర్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1 ఏప్రిల్ నుంచి 30 ఏప్రిల్ వరకు ఉంటుంది. దీన్ని ఎలా అప్లికేబుల్ చేసుకోవాలి, చాలామంది అడుగుతున్న డౌట్లు ఏంటో కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్గా మీకు దీనికోసం ఏంటంటే ఎవరైనా జెన్యూన్గా రీఛార్జ్ చేస్తారంటే రీఛార్జ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక మీరు ఏంటంటే గిఫ్ట్ కార్డ్స్ కొనవచ్చు. ఇక్కడ మీరు చూసారా గిఫ్ట్ కార్డ్స్ అని చెప్పేసి ఉంది. మీకు ఏం కావాలి, గిఫ్ట్ కార్డ్స్ కావాలి. కానీ నేను ఇప్పుడు గిఫ్ట్ కార్డ్ కొంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను అమెజాన్ గిఫ్ట్ కార్డ్ కొంటాను, ఎందుకంటే చాలా బెటర్ గిఫ్ట్ కార్డ్ అని టైప్ చేస్తున్నాను. ఇక్కడ మనం జస్ట్ 250 రూపీస్ గిఫ్ట్ కార్డ్ కొంటున్నాం. 250 రూపీస్ గిఫ్ట్ కార్డ్ కొన్నందుకైనా మనకు అక్కడ 35 రూపీస్ నుంచి 200 రూపీస్ వరకు బెనిఫిట్ అయితే వస్తుంది. కావున ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏముందో మీరు చూసుకోండి. అమెజాన్ ఉంది, అమెజాన్ క్రాస్ లిమిట్ అయిపోయింది. ఒకవేళ మీకు అమెజాన్ వస్తే కనుక చేయండి. మీకు ప్రాసెస్ చెప్తున్నాను. ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ కార్డ్ కావాలనుకోండి. నాకు ఫ్లిప్కార్ట్ కావాలి నేను తీసుకుంటాను. మీరు ఒకవేళ వద్దు అనుకుంటే మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ బై నౌ అని ఉంటుంది. బై నౌ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆటోమేటిక్గా అక్కడ చూపించేస్తుంది గూగుల్ పే 250 అని చెప్పేసి. సింపుల్గా ఈ విధంగా క్లిక్ చేసుకోండి. మీ గూగుల్ పే యాప్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీ 4 డిజిట్స్ పిన్ అయితే ఏదైతే ఉంటుందో దాన్ని ఎంటర్ చేసి నెక్స్ట్ స్టెప్గా మీరు ఏదైనా పేమెంట్ అనేది కంప్లీట్ చేయాలి. ఇక్కడ 250 రూపీస్ పేమెంట్ కంప్లీట్ చేయాలి. అండ్ వన్ మోర్ మీకు చెప్పాల్సింది ఏంటంటే మీరు ఎప్పుడైతే పేమెంట్ చేస్తారో మీ గిఫ్ట్ కార్డ్ ఎప్పుడైతే మీకు డెలివరీ అవుతుందని, అంటే ఇక్కడ నుంచి 3 to 30 డేస్లో రావచ్చు. అంటే 2 to 30 డేస్ అన్నారు, కానీ ఎప్పుడైతే మీకు గిఫ్ట్ కార్డ్ డెలివరీ అవుతుందో అప్పటి నుంచి 2 to 30 డేస్లో మీకు డెలివరీ, అంటే ఏదైతే స్క్రాచ్ కార్డ్ ఉందో అది రావడం జరుగుతుంది. వన్స్ ఇంకోటి రిమైండ్ చేసుకోవాల్సింది ఏంటంటే మీకు ఒకవేళ మీ ట్రాన్సాక్షన్ ఎలిజిబిలిటీ కాలేదు, అంటే ఇప్పుడు మీరు చేసిన ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో అది ఎలిజిబిలిటీ కాలేదనుకోండి, ఈ స్క్రాచ్ కార్డ్ అయితే మళ్ళీ రిటర్న్ తీసేసుకుంటారు. ఇది ఒకటి. ఆఫర్ డ్యూరేషన్లో 2 స్క్రాచ్ కార్డ్స్ అయితే మీరు ఎర్న్ చేయగలుగుతారు నిక్కీ అండ్ గూగుల్ పే ద్వారా. అంటే ఈ పేమెంట్ చేశారు కదా, వితిన్ 1 వీక్లో ఇంకొక పేమెంట్ అనేది మీరు కంప్లీట్ చేయాలి. అలా చేసినట్లయితే మీకు 35 రూపాయల నుంచి 200 రూపాయల వరకు నిక్కీ ద్వారా అయితే మీకు స్క్రాచ్ కార్డ్ని అయితే పొందగలుగుతారు అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి అమెజాన్ పే నుంచి, మీకు అందరికీ తెలుసు ఎవ్రీ మంత్ ఫస్ట్ రాగానే మనకి అమెజాన్ పే నుంచి కానీ ఇవన్నీ చాలా అంటే చాలా రకాల ఆఫర్స్ వస్తాయి. ఓవరాల్గా మీకు ఈ వీడియోలో ఏంటంటే అమెజాన్ కోసం ఎన్ని ఆఫర్స్ ఉన్నాయి, వీటిని మనం ఎలా యూజ్ చేసుకోవాలి, వీటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, ఇవన్నీ నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఫస్ట్గా మీరు ఆఫర్ సెక్షన్లోకి వెళ్ళాలి. ఒకటి చెప్తున్నాను, మీరు ఏదైతే ఆఫర్ని యాక్టివేట్ చేసుకున్న తర్వాతే మీరు ఆ ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసుకుంటే కిందికి రండి. కిందికి వస్తే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి.
రీఛార్జ్ యువర్ ప్రీపెయిడ్ మొబైల్. ఇది ఆఫర్ వచ్చేటప్పటికి ఏప్రిల్ 30 వరకు ఉంది. మీరు ఏదైనా మినిమం ₹75 అబోవ్ ఏదైనా రీఛార్జ్ చేసినట్టయితే ₹10 నుంచి ₹300 వరకు ర్యాండమ్గా వస్తుంది. అయితే ఇక్కడ ఇంకొకటి మీరు చెప్పాల్సింది ఏంటంటే ఓన్లీ ఫర్ యూ అనేసి ఉంది. అంటే ఈ ఆఫర్స్ కొంతమందికి ఒక్కొక్క రకాలుగా ఉన్నాయి, కొంతమందికి వేరే ఉన్నాయి, కొంతమంది ఫ్లాట్ 25 ఆఫర్ ఉంది. కావున మీరు చూసుకొని మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ చదివి తర్వాత ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ చేయండి. నేను చెప్తున్నాను ముందుగానే అక్కడ మినిమం రీఛార్జ్ అని ఉంటుంది కదా, ఆ వాల్యూస్ చెక్ చేసుకొని మీరు రీఛార్జ్ని అయితే కంప్లీట్ చేసుకోండి. అండ్ సెకండ్ ఇచ్చేటప్పటికైనా మనకి ఎలక్ట్రిసిటీ బిల్లు మీకు ఎవరికైనా 300 అబోవ్ ఏదైనా అంటే ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చి ఉంటే కనుక మీరు రీఛార్జ్ చేసుకోండి. మినిమం ఖచ్చితంగా అక్కడ మీకు ఫ్లాట్ ₹50 క్యాష్ బ్యాక్ అన్నాడు. అంటే మీకు ఇక్కడ చాలా బెటర్, ఎందుకంటే ₹300 ఏదైనా ఎలక్ట్రిసిటీ బిల్ వస్తే కనుక మీకు ₹50 అయితే క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేటప్పుడు ఎవరైనా DTH రీఛార్జ్ చేయాలనుకుంటే మీరు 150 కంటే అబవ్ మీరు రీఛార్జ్ చేసినప్పుడు మీకు ₹20 అయితే క్యాష్ బ్యాక్ ఇస్తామంటున్నారు. దెన్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ DTH ఇచ్చారు. అయితే రీఛార్జ్ అని చెప్పేసి 200 అబవ్ చేసినందుకు మీకు అక్కడ ₹25 బ్యాక్ వస్తుంది. తర్వాత ఇక్కడ మీకు 150 అబవ్ చేసినందుకు ₹20 వస్తుంది. ఇక్కడ మీరు 2 ఆఫర్స్ని అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు. ఏదైనా ఆఫర్ చేయాలంటే ఇక్కడ కలెక్ట్ ఆఫర్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఆఫర్ని కలెక్ట్ చేసి ఆర్డర్ నవ్వని ఉంటుంది, ఆర్డర్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ పోస్ట్ పెయిడ్ రీఛార్జ్ ఎవరైనా 200 అబవ్ మీరు చేసినట్టయితే కనుక మీకు ₹1000 వరకు ఏదైనా అమౌంట్ బిల్ని అయితే అంటే ఎంతో కొంత క్యాష్ బ్యాక్ని అయితే ఎర్న్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా వాటర్ బిల్ ఇవన్నీ మీకు తెలిసిందే, ఇంకా స్విగ్గీ కూడా మీకు తెలిసిందే. ఎంతైనా అమౌంట్ మనం ఇక్కడ ఏంటంటే మినిమం ట్రాన్సాక్షన్ వచ్చేటప్పటికి ₹100 అనుకుంటాను. ఐ థింక్ మీరు ₹100 కంటే అబవ్ మీరు చేస్తే ఎవ్రీ ట్రాన్సాక్షన్కి ₹30 క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఈ ఆఫర్ని అయితే 10 టైమ్స్ అయితే యూజ్ అయితే చేయొచ్చు. ఇలానే బుక్ మై షో కూడా ఇది జస్ట్ ఫర్ ఓన్లీ ప్రైమ్ మెంబర్స్కి మాత్రమే ఇస్తున్నారు. 20% అప్ టు ₹100 వరకు అయితే క్యాష్ బ్యాక్ అయితే ఇస్తున్నారు. ఓవరాల్గా ఇది ఆఫర్స్ అన్ని కూడా ఏప్రిల్ 30 వరకు ఉంది. స్విగ్గీ ఆఫర్ మాత్రం 12th మే వరకే ఉంది. ఇది గమనించుకోండి, అంటే మనకి ఇంకా ఎక్కువ రోజులే ఉంది చెప్పాలంటే. ఓవరాల్గా అమెజాన్ ఆఫర్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ అండ్ మీతో షేర్ చేసుకోవాల్సిన ఒక మంచి అప్డేట్ ఏంటంటే ఫోన్పే నుంచి. ఫోన్పేలో ఇప్పుడు ఏంటంటే సామ్సంగ్ ₹500 వోచర్స్ డైలీ 150 మెంబర్స్కి ఇస్తున్నారు. ఈ ఆఫర్ ఏంటి, ఎలా యూజ్ చేయాలి, అసలు వీటి వల్ల మనకేంటి బెనిఫిట్స్, ఇవన్నీ నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అయితే ఫస్ట్గా వ్యూ ఆల్ ఆఫర్స్లోకి వెళ్ళండి. ఆల్ ఆఫర్స్ లేకపోతే మీకు టాప్లోనే, అంటే మీకు టాప్ కార్నర్స్ ఏం అవసరం లేదు, మిడిల్లోనే ఇక్కడ చూసుకోవచ్చు బ్యానర్స్ రన్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు సామ్సంగ్ ద లక్కీ క్రికెట్ సీజన్ 1st to 14th ఏప్రిల్ వరకు అని ఉంది. సరే, అంటే ఇది మనకి 1st ఏప్రిల్ నుంచి 14th ఏప్రిల్ వరకు ఈ సీజన్ అయితే రన్ అవుతుంది. సరే, వీటికి మనం అసలు ఎలా చేయాలి ఏంటి అన్నది నేను చెప్తాను. ఫస్ట్ దీని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, అసలు ఎంతమందికి ఇస్తారు, ఇవన్నీ నేను చెప్తాను. ఇక్కడ చూసుకుంటే చెక్ ఎగ్జైటింగ్ ఆఫర్స్ నవ్ అని చెప్పేసి ఉంది, అంటే పాత ఆఫర్స్ ఏమైనా ఉంటే చెక్ చేసుకోండి అని చెప్తుంది. అది పక్కన పెడితే మెయిన్ మ్యాటర్లోకి వద్దాం. వాట్ ఈస్ ద ఆఫర్, అంటే ఈ ఆఫర్ ఏంటి అని చూసుకుందాం. అయితే డైలీ 150 మెంబర్స్కి లక్కీ యూజర్స్కి మొత్తం వర్త్ ఆఫ్ ₹8,000 మొత్తం ఇస్తామని చెప్తున్నారు. అంటే ₹500 చొప్పున 125 మెంబర్స్కి అయితే ఈ విన్నర్స్ని ఇచ్చేసి అమౌంట్ టోటల్గా 8,000 అయితే డైలీ ఇస్తున్నారు. అయితే ఇది ర్యాండమ్ బేసిక్గా వస్తుంది. డైలీ బేసిక్స్ సోషల్ మీడియా పేజెస్ ఇవన్నీ అంటున్నారు, కానీ ర్యాండమ్ బేసిక్ వస్తుంది. ర్యాండమ్ అంటే ఎవరికి వస్తుందో తెలియదు. తక్కువ ట్రాన్సాక్షన్ చేసిన వాళ్ళకైనా రావచ్చు, ఎక్కువ చేసిన వాళ్ళకైనా రావచ్చు. అసలు మనం దీనిలో ఏం చేయాలి అన్నది నేను చెప్తాను. అయితే ఈ ఆఫర్ వచ్చేటప్పుడు 1st నుంచి 14th ఏప్రిల్ వరకు ఉంది ఫస్ట్లీ. ఇంకోటి ఏంటంటే యాప్స్ ఆన్ ఫోన్పే డ్యూరింగ్ ఆఫర్ పీరియడ్ అని చెప్పారు. మీకు ఆల్రెడీ చెప్పాను యాప్స్ ఆన్ ఫోన్పే అంటే ఇక్కడ మీరు చూడొచ్చు. అయితే ఇంకొకటి ఇక్కడ మినిమం ట్రాన్సాక్షన్ వాల్యూ ఏంటి అన్నది కూడా మీకు తెలియాలి కదా. అయితే ఇక్కడ ఎక్కడ కూడా నాకు తెలిసి మినిమం ట్రాన్సాక్షన్ వాల్యూ ఏం చెప్పలేదు, కావున మీరు అంతైనా చేయొచ్చు. వాళ్ళు ఓన్లీ మీ UPI ద్వారా పే చేయమని చెప్పారు. కావున 500 లేకుంటే 100, 150, 50 ఈ విధంగా అయినా మీరు చేయొచ్చు. అయితే చూడండి ఆఫర్ డ్యూరేషన్ అని చెప్పేసి ఉంది. అయితే విన్నర్స్ని ఎక్కడంటే మీకు ఫేస్బుక్ పేజెస్లో కానీ ట్విట్టర్లో కానీ వాళ్ళు అనౌన్స్ చేస్తారు. అండ్ 15th ఏప్రిల్ 16th ఏంటంటే కమ్యూనికేషన్ లక్కీ విన్నర్స్ త్రూ SMS ఫోన్పే రిజిస్టర్ మొబైల్ నెంబర్, అంటే మీకు ఒక 16th SMS వస్తుంది. అయితే 25th యాక్టివేటింగ్ వోచర్స్, అంటే మీకు ఏదైతే వోచర్స్ ఇస్తారో అది 25th వస్తుంది. 30 మే ఉంది కదా, అది మీకు ఏంటంటే అప్పటి లోపల మీరు శాంసంగ్ స్టోర్లోకి వెళ్ళి ఆన్లైన్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళి మీరు రీడీమ్ చేసుకోవాలంట. ఇది ఓవరాల్గా ప్రాసెస్. అయితే ఈ విధంగా మీరు ఆఫర్ని అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే చెప్తున్నాను, వాళ్ళు ఎక్కడ కూడా మినిమం ట్రాన్సాక్షన్ వాల్యూ అయితే మెన్షన్ చేయలేదు నేను చూసిన ప్రకారం. మీకు ఎవరికైనా కనిపిస్తే కింద కామెంట్స్లో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. అండ్ ఓవరాల్గా ఇది చెప్పాల్సింది ఇదే గైస్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ జై హింద్. అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాం.